అది అది నైస్. రూట్తో సంబంధం ఉంది. రాంగ్ రూటు, ఆ రూట్, ఈ రూట్ ఏం లేదు. యాక్చువల్లీ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. రెగ్యులర్ వీడియోస్ పెట్టడం కోసమైనా కొన్ని ప్లాన్ చేసా. రేపు బెంగళూరు వెళ్ళి వచ్చినప్పటి నుంచి అవి మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకేంటి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏవైనా ఉంటే సరదాగా కింద కమెంట్ సెక్షన్లో పెట్టచ్చుగా, చూద్దాం. ఏదైనా మంచి రెజల్యూషన్ ఉంటే మన వాళ్ళు కూడా ఎవరన్నా లేని ఐడియాస్, కొత్త ఐడియాస్ వస్తుంటాయి కదా, ఫాలో అవుతారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజస్ వరల్డ్. అండ్ ముందుగా మీకు, మీ ఫ్యామిలీకి హ్యాపీ అండ్ వెరీ ప్రాస్పరస్ 2026. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజస్ వరల్డ్. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఏం లేదు, కొంచెం రెగ్యులర్గా ఈసారి వీడియోస్ పోస్ట్ చేద్దాం అని చెప్పి, ఎట్లా బయటికి వెళ్ళినప్పుడు కూడా మంచి మంచి క్లిప్స్ దొరికితే తీసుకుందామని వచ్చా. ఈరోజు 31st కదా, అసలు బయట హడావుడి ఎలా ఉంది ఇక్కడ ఏంటి అని ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అని బయటకు వచ్చా. చూద్దాం. అండ్ ఈ లోపు ఎలాగో రోడ్డు మీద మనకు చాలా కళాఖండాలు కనిపిస్తాయి, అవి కూడా చూద్దాం. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్. ఇంక నుంచి ఛానల్లో కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం అని అనుకుంటున్నా. ఇది మా రాజమండ్రి వాల్ట్ బ్రూవరీ. ఇక్కడ ఇదివరకు ఐరన్ హిల్ ఉండేది, ఎందుకు తీస్తారో. అది నైస్. రూట్తో సంబంధం ఉంది. రాంగ్ రూటు, ఆ రూట్, ఈ రూట్ ఏం లేదు. నైస్ రా నాన్న. ఇవన్నీ కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఎన్ని వస్తాయో రాజమండ్రిలో. కాలేజీలో ఉన్నప్పుడు బండ్లు వేసుకుని తెగ తిరిగేవాళ్ళం 31st నైట్. ఎందుకు తిరిగేవాళ్ళం, ఎక్కడ తిరిగేవాళ్ళం మాకు తెలియదు. అంతే, అప్పుడు చేసినవన్నీ ఇప్పుడు ఆలోచిస్తే క్రింజ్ అనిపిస్తాయి. రాజమండ్రిలో కూడా ఈసారి చాలా ఈవెంట్స్ పెట్టారు. కాకపోతే కంపారిటివ్ టు హైదరాబాద్, రాజమండ్రి ఎప్పుడూ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. జనరల్ కాస్ట్ ఆఫ్ లివింగే కొంచెం Tier 2 సిటీ కదా అనుకుంటారు, కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ రాజమండ్రి. మేము ఇక్కడ సెటిల్డ్ అంతా కాబట్టి మాకు కొంచెం పర్లేదు. కానీ ఎవరన్నా బయట నుంచి వచ్చి ఇక్కడ ఇఫ్ దే వర్ టు సర్వైవ్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు హైదరాబాద్ ఉంటుంది. రికార్డ్ అవుతుందా ఇంత మాట్లాడుతున్నాం? సిగ్నల్ ఉంటేనే ఎవడో సరిగ్గా రాదు. ఈరోజు నైట్ మంచి మామూలుగా వెళ్ళకూడదా? అలాగే వెళ్ళాలా? అసలు మంచి బండి అది. క్రింజి గల్లంతా తీసుకుని క్రింజి చేసి పడేశారు. వీడు మళ్ళీ రేస్ చేసుకెళ్తాడు నాకు తెలుసు. వీడు ఆత్రం. మ్యాక్స్ ఏంటి రెనోవేట్ అయినట్టుంది. మర్చిపోయి ఆదిత్య బిర్లా నుంచి మ్యాక్స్ ఎవరో తీసుకున్నారు బాబు. మ్యాక్స్ అన్లిమిటెడ్ రీసెంట్గా న్యూస్ చూసా, ఆదిత్య బిర్లా నుంచి ఎవరో కొనుక్కున్నారని. మరి రాజమండ్రి ట్రాఫిక్ చూసారా? ఎవ్రీడే ఈవినింగ్ టైం ఇలా బయటకు వచ్చి ఉంటే ఇలా దొరికేస్తాం అనమాట. దీని తర్వాత ఇప్పుడు మనకు మంచి వ్లాగ్ ఒకటి వస్తుంది. యాక్చువల్లీ బెంగళూరు వెళ్తున్నాం. లాస్ట్ వీక్ వెళ్ళొచ్చాను కదా, ఇప్పుడు మళ్ళీ ఈసారి ఆఫీస్ అంతా సరదాగా క్యాచప్ అవుదాం అని మొత్తం కంపెనీ వాళ్ళందరినీ రమ్మన్నారు. వండర్లాలో ఒక 3 days అనమాట. ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కంప్లీట్ మీటింగ్స్ ఉంటాయి, అంటే సెకండ్ ఆఫ్టర్నూన్ అండ్ థర్డ్ మీటింగ్స్ ఉంటాయి. 4th వీల్ ఎక్స్ప్లోర్ వండర్లా. రేపు ఈరోజు 31st కదా, రేపు ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నా. అది మంచి వ్లాగ్ తీసి అది అప్లోడ్ చేద్దాం. ఈ వ్లాగ్ కుదిరినంత వరకు 31st కదా, ఈరోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేసేలా పెడతా. నిన్నే ఒక వీడియో అప్లోడ్ చేసా. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ 2 daysలోనే ఈ వీడియో కూడా వచ్చేలా పెడదాం. యాక్చువల్లీ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. రెగ్యులర్ వీడియోస్ పెట్టడం కోసమైనా కొన్ని ప్లాన్ చేసా. రేపు బెంగళూరు వెళ్ళి వచ్చినప్పటి నుంచి అవి మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎడిటింగ్. షూట్ చేయడం ఏముంది, ఎట్లా వెళ్తున్నప్పుడు షూట్ చేసుకోవచ్చు. కొంచెం లాస్ట్ ఫ్యూ మంత్స్ కొంచెం బాగా హెక్టిక్ వర్క్ ఉండడం వల్ల అదొకటి కొంచెం అవ్వలేదు వెళ్ళడం కూడా. బట్ ఎడిటింగ్ దగ్గర బాగా లేట్ అయిపోతుంది. నేను తీసుకున్నా, ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా, ఏదో వర్క్ వస్తుంది, మళ్ళీ మర్చిపోతున్నా. ఈసారి నుంచి అలా కాకుండా ఎప్పటికప్పుడు ఎడిట్ చేసి పెట్టేసుకుందాం. కెమెరా యాంగిల్ బాగానే ఉందని అనుకుంటున్నా. ఒకసారి ఎక్కడైనా ఆగినప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఇంకెందుకు రోడ్డు మధ్యలో ఆపాల్సిందన్నా, ఇక్కడ పెట్టేందుకు? ఆల్మోస్ట్ మధ్యలో ఉన్నాడులే. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంకా రెగ్యులర్గా రీల్స్ పెడదామని అవి కూడా కొంచెం కంటెంట్ రెడీ చేస్తున్నా. అది కూడా రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం. యూట్యూబ్లోనే కొద్దిగా ఏదో పెడతాను, ఇన్స్టాగ్రామ్ అసలు ఏమీ పెట్టలేదు ఇప్పటివరకు. ఏవో కొన్ని పెట్టాను. సో అది కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయాలి. కొంచెం మీరు కూడా మోటివేషన్ ఇచ్చి కొద్దిగా అలా లైక్లు, సబ్స్క్రైబ్లు కొట్టారంటే రెచ్చిపోదాం. ఎంతకీ ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చామంటే తెలీదు, వచ్చావు అంతే.
అప్పుడే ఎంత ట్రాఫిక్ చూడండి. అండ్ ఇంకా తిప్పి కొడితే టైం 6 అయింది, 6:12 అయింది. ఈ ట్రాఫిక్ లైన్స్ మనం ఆగితే ఇంకెళ్ళాం. కానీ ఈసారి వింటర్స్ కొంచెం ప్రతి వింటర్ ఏంటో చాలా ఇంకా పెరిగిపోతూ ఉంది. నేను యాక్చువల్లీ బెంగళూరులో ఉండొచ్చాను కదా మొన్న ఒక 1 వీక్ పైన. సరే అంత చలి ఉండదేమో, అక్కడ అలవాటైపోయింది కదా అనుకున్నా. సేమ్ బెంగళూరు ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది. ఎవరైనా మన వాళ్ళు హైదరాబాద్లో ఉంటే చెప్పండి ఒకసారి. మా వాళ్ళు చాలామంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇంకా బెంగళూరు కన్నా ఎరగేసేస్తుంది చలి అన్నారు. మన వ్యూవర్స్లో కూడా ఎవరైనా హైదరాబాద్ నుంచి వస్తుంటే ఎలా ఉందో చెప్పండి. ఇందాక ఎవరో ఒక అబ్బాయి కెమెరా చూసి బయట ఆగినప్పుడు వాళ్ళు ఆగరా అని అడిగాడు. అవును బ్రో అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. మనకున్న తక్కువ సబ్స్క్రైబర్స్కి ఇలా అడిగితే భలే అనిపించింది. ఎవరిని అలా అడిగితే భలే ఫేవర్ అనిపిస్తుంది. నేను ఇంకా బైక్కి అండ్ హెల్మెట్కి కూడా మన ఛానల్ది నేమ్ స్టిక్కర్ వేయిందాం అనుకుంటున్నా. వేయించాలి. పార్టీ చేసుకుంటే చేసుకోండి, కానీ బండి మీద కార్ల మీద హార్న్ అండ్ అది అలా అడ్డొచ్చారనమాట రోడ్డుకి. వెనకాలతో సంబంధం లేదు. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ పార్టీ చేసుకుంటే చేసుకోండి, కానీ వీడంత లైట్లు వేసుకొస్తున్నాడంటే ఖచ్చితంగా కెమెరాలో గ్లేర్ కొడుతుంది. మంచిగా పార్టీ చేసుకుంటే చేసుకోండి, చిల్ అయితే అవ్వండి, కానీ డ్రింక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఎందుకు వచ్చింది చెప్పండి? ఏమన్నా అయితే మళ్ళీ స్టే సేఫ్, పార్టీ హార్డ్. ఎటు వెళ్ళినా ట్రాఫిక్ జామే. మనకి ఇంకా వీళ్ళని తెలుసుగా, రాజమండ్రిలో మనం ఇంకా తిరుగుతాం. ట్రాఫిక్ లేని చోట నుంచి వెళ్దాం. బతికించింది. ఎక్కడికి వచ్చాక ట్రాఫిక్ ఉంటే బిస్కెట్ అయ్యేది. అంత యాక్షన్ చేసావు కదరా అని అంటారు. కేక్ మ్యాచ్ ఈరోజు కేక్ షాప్స్, ఈ బేకరీస్ ఏవి కూడా ఖాళీ ఉండవు. ఇంకేంటి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏవైనా ఉంటే సరదాగా కింద కమెంట్ సెక్షన్లో పెట్టచ్చుగా, చూద్దాం. ఏదైనా మంచి రెజల్యూషన్ ఉంటే మన వాళ్ళు కూడా ఎవరన్నా లేని ఐడియాస్, కొత్త ఐడియాస్ వస్తుంటాయి కదా, ఫాలో అవుతారు. నా న్యూ ఇయర్ రెజల్యూషన్ ప్రెజెంట్ అయితే ఒకటే, అబ్బా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి. ప్రస్తుతానికి అయితే అదే, ఇంకేం లేవు మనకి. గిట్నెస్లు లాంటివి ఏం లేవు. స్పోర్ట్స్ అంటే ఆడతాం, కానీ ఆ జిమ్కి వెళ్ళడం లాంటివి అబ్బే. ఇటు వెళ్దాం. ఇది మా హ్యాపీ స్ట్రీట్. ఈ స్ట్రీట్ పేరే హ్యాపీ స్ట్రీట్. ఎవరన్నా రాజమండ్రి వాళ్ళు కాకపోతే పెద్దగా చూడకండి. సో ఇక్కడ పార్క్ అది ఉంటుంది, వాకింగ్ చాలామంది వస్తారు. ఇంకా ఈరోజు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. దీనికి డబుల్ ఉంటారు టిపికల్గా నార్మల్ వీక్ డేస్లో వచ్చినా కూడా. ఈరోజు అంతా పార్టీ మూడ్లో ఉన్నారేమో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఏదో సరదాగా అలా బయటికి వెళ్ళి ఒక చిన్న వీడియోలో తీసి మీ అందరితో మాట్లాడినట్టు కూడా ఉంటుంది, ఒక చిన్న వీడియో అప్లోడ్ చేసినట్టు ఉంటుంది. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పొచ్చని ఈ వ్లాగ్ చేసా. ఇంకా ఎంతవరకు చూసుకోవడం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ హోప్ యూ ఆల్ హ్యావ్ ఎ వెరీ happy and successful year ahead. See you guys. Bye bye. See you in the next vlog.